ఏదైతే మాకు స్థానిక సంస్థల ఎన్నికలలో కావాల్సినటువంటి రిజర్వేషన్ కూడా ఇంకా స్పష్టం చేయకుండా మరి ఎన్నికలకు వెళ్ళేటటువంటి విధంగా ప్లాన్లు చేస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. మరి ఒక విధంగా చూసేది ఉంటే రేవంత్ రెడ్డి సర్కారు యొక్క పరిస్థితి కూడా ఎట్లా ఉన్నదంటే కుడిదిలో పడ్డటువంటి ఎలుగలాగానే ఉన్నది. ఎందుకంటే ఒక దిక్కేమో కేసీఆర్ ఖజానా ఖాళీ చేసిపోయాడు, ఇంకో దిక్కు ఏంటంటే కేంద్రం తెలంగాణ మీద వివక్ష చూస్తూ ఉన్నది. ఈ రెండింటిని బట్టి చూస్తే ఏంటంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనటువంటి విషయం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారిని అదే రకంగా కాంగ్రెస్ పార్టీని కూడా మేము కోరేది ఏంటంటే మీ వలన ఏది అవుతుందో అది మాత్రమే స్పష్టంగా చెప్పండి. ఇటు నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, అదే రకంగా బీసీలు కావచ్చు, ఎస్సీ ఎస్టీలు కావచ్చు, మీరు ఇచ్చినటువంటి హామీలను చూసి ఎంతో ఆశతోని మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఇటువంటి క్రమం లోపల మీ వల్ల అయినటువంటి దాన్ని చేసి కాలేకపోతే కాదని చెప్పి స్పష్టం చేయండి. అంతే తప్పించి ఏంటంటే మీమాంసలో పెట్టి నాయకత్వాన్ని కానీ లేకపోతే బీసీలను ఇబ్బంది పెట్టద్దని చెప్పేసి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం.